ఇవాళ నిన్నటి నుంచి బాగా అది నడుస్తుంది కదా. సదరు ఎంపీ ఎంజాయ్ తీసుకున్న విషయం, ఎంజాయ్ కాదు ఎఖైన్ తీసుకున్నాడని కూడా అంటున్నారు. ఈ పదాలు ఎందుకు వాడుతున్నానంటే యూట్యూబ్ వాడు చాలా తెలివిగా మీరు పలానా ఐటెం గురించి మాట్లాడినా, పలానా ఐటెం థంబ్నెయిల్ పెట్టినా మీ వ్యూస్ తగ్గిస్తా, మిమ్మల్ని రిస్ట్రిక్ట్ చేస్తా అనేలాగా ఎక్కువ మంది చేరకుండా చేస్తున్నారట. అందుకని మనం దాన్ని గా ప్లేస్లో ఎంజాయ్ పెడతాం, కో ప్లేస్లో ఏ పెడతాం అనమాట. ఎక్కైనా తీసుకుంటూ పట్టుబడ్డాడు అన్నారే. ఇప్పుడు ఎస్పీ చెప్పాడు టెస్టులు చేసాము బయటపడింది అని. దాని మీద ఒకడేమో గడ్డం గీక్కుంటూ అసలు చూద్దాం మనం అది ఎట్లా బయటపడతాడో, మరి ట్రాప్ చేశారంటే అవును ఈ వీళ్ళనే ట్రాప్ చేస్తారు. ఒకడినేమో లేడీ ట్రాప్ చేస్తుంది, ఒక ఎమ్మెల్యేని. వీళ్ళనేమో ఎగ్స్ పెట్టి ట్రాప్ చేస్తారు. ఇక వేరే పనేం లేదు, వీళ్ళని ట్రాప్ చేయటమే పని అసలు. అదే వైఎస్ఆర్సీపీ వాళ్ళు అనుకోండి, పరమ దుర్మార్గులు అనమాట. వాళ్ళు అసలు కనపడితే రెచ్చిపోతారు, సొల్లు గారుస్తారు అంటారు. మళ్ళీనేమో ఇక ఏది కనపడితే అది తినేస్తారు. ఎగ్స్ తినేస్తారు, ఎంజాయ్ తింటారు, ఎకైనా వాడతారు. ఓకే, మరి ఇంకొక సత్రకాయ శ్యామలు అమ్మ అసలు వాళ్ళు మాట్లాడుతుంటేనే ఏంద్రా బాబు మాకు కర్మ, మీ టాలెంట్ ఏంటి, మీరేంటి, ఇదే జగన్మోహన్ రెడ్డో ఇంకోటో అయితే అసలు రెచ్చిపోయి పెట్టేవాళ్ళు కదా చర్చలు అని. వాళ్ళు చేస్తున్న చర్చలు ఏనండి జస్ట్ ఊరక కొద్దిగా. దెబ్బకి మొత్తం దుబాయ్ ఎయిర్పోర్ట్ తుడిచిపెట్టుకుపోయింది, విమాన రాకపోకలు ఆపేశారు. మా దుబాయ్ ఎయిర్పోర్ట్ తుడిచిపెట్టుకుపోయిందా? మనకు తెలియపోతే తెలియనట్టు ఉండాలా? దుబాయ్ ఎయిర్పోర్ట్ని ఇరాన్ పదే టార్గెట్ చేస్తూ ఉంది. ఎందుకు రాకపోకలు ఆపేయాలి, ప్లస్ ఇంధన రవాణా ఎట్టి పరిస్థితుల్లోనూ ఎలానూ సాగకుండా ఉండాలనేది. ఇది మన నెక్స్ట్ వీడియో ఆల్రెడీ ఒకటి రెడీగా ఉంది, అది అప్లోడ్ చేస్తాం, మీకు అర్థమవుతాయి. అరే కనీసం అంటే కనీస స్థాయిలో పేపర్లు చదివిన వార్తలు చదవచ్చే చూడండి. ఎంతో కొంత అబుదాబి నుంచి మాత్రమే నడుస్తున్నాయి, మరి వాళ్ళు మాత్రం రిటాలియేషన్ చేయట్లా. ఎవరైతే అమెరికాకు సపోర్ట్ చేస్తారో వారందరికీ ఇదే పరిస్థితి వస్తుందని చెప్తున్నారు. నిజంగా ఇరాన్ ఇలా తిరగబడి గెలుస్తుందని అమెరికా, ఇజ్రాయెల్ ఊహించలేదు. గెలిచిందా? సరే, మనోడు టాలెంట్. ట్రంప్ ఇప్పుడు గాని అర్థం చేసుకొని ప్రపంచ దేశాలు ఎవరు కూడా ట్రంప్ కు సపోర్ట్ చేయట్లేదు. సపోర్ట్ గా రమ్మన్న జపాన్ రానంటుంది, సపోర్ట్ గా రమ్మన్న ఆస్ట్రేలియా రానంటుంది, సపోర్ట్ గా రమ్మన్న బ్రిటన్. ట్రంప్ సపోర్ట్గా ఎక్కడికి రమ్మంటున్నాడు? యుద్ధానికి రమ్మనట్లా. స్ట్రైట్ ఆఫ్ హర్మోజ్, ఆ జలసంధి, ఆ జలమార్గాన్ని వీడు మూసేశాడు. అంటే ఎవరన్నా వస్తే కాల్ చేస్తామంటున్నారు. మూసేయడం అంటే డోరేం పెట్టలా, మళ్ళీ కాల్ చేస్తామంటున్నారు. మేము అమెరికా నేవీ మీకు ఎస్కార్ట్గా ఉంటుంది ప్రతి షిప్పులకి అంటూనే, మేమే దేశాలకు సంబంధించిన షిప్పులకు కూడా మీ సైన్యాన్ని పంపించండి, ఇదేదో ఒక్క అమెరికాకే పట్టిందా ఏంటి అన్నట్టు ఆయన పిలిచాడు. దానికి వీళ్ళు నువ్వు మమ్మల్ని ఏమన్నా యుద్ధానికి ముందు సలహా తీసుకున్నావా? ఇప్పుడు మేము ఇప్పుడు మాకు అవసరం వచ్చిందా? నాటో గ్రూప్ ఇప్పుడు నీకు గుర్తొచ్చిందా? నాటో మనగడే అసలు అనవసరం, ఇట్లాంటి పరిస్థితులు రాకపోతే ఎలా అని చెప్పేసి ట్రంప్ నిన్నటి నుంచి F1 విమానంలో మాట్లాడుతూ ఉన్నాడు. మనోడు అసలు చూడండి రానంటోంది. సపోర్ట్ గా ఏ ఐరోపా దేశం కూడా, నాటో దేశాలు కూడా ఇవాళ ట్రంప్ కు సపోర్ట్ చేసే పరిస్థితి కనిపించింది. ట్రంప్ కు సపోర్ట్ కాదు, హార్మూజ్ జలసంధిలో యుద్ధం అయిపోవాలని ప్రతి వాళ్ళు కోరుకుంటున్నాడు, ఇంక్లూడింగ్ ట్రంప్. అంటే ట్రంప్ ఎక్కడో తప్పు చేశాడు, ఏదో దేశాన్ని సరిదిద్దండి. ఏదో దేశాన్ని ఒకవేళ వాళ్ళు కనుక న్యూక్లియర్ సరిదిద్దాలి, ఎవరిని సరిదిద్దాలి? తయారు చేస్తున్న న్యూక్లియర్ వాతావరణం ఉన్న ఇజ్రాయెల్కి ఇబ్బంది కాబట్టి. నాకు విషయం తెలియగలుగుతా, ఇరాన్ న్యూక్లియర్ వెపన్స్ తయారు చేసుకుంటే ఇజ్రాయెల్కి ఇబ్బంది, ఇప్పుడు అమెరికాకి కాదా? మిగతా దేశాలకు ఇబ్బంది కాబట్టి అంతవరకు ఓకే. కానీ యుద్ధం చేయమంది ఎవరు? సామాన్య పౌరులు చంపంది ఎవరు? ఇవాళ చమురు సంక్షోభానికి ట్రంపే కారణం. భారతదేశ విద్యార్థులకి ఎంత ఇబ్బంది పెట్టిన ట్రంప్ ఎప్పటికప్పుడు ఇబ్బంది పాలవుతాడు. ఇది ఇవాళ యుద్ధ పరిస్థితి. ట్రంప్ అనుకున్నది నెరవేరలేదు. ఆఫ్ఘనిస్తాన్లో గెలవగలిగాడా? ఆఫ్ఘనిస్తాన్లో ట్రంప్ ఏమైనా చేశాడా? సరే చూద్దాం. ఆయన వియత్నాంలో గెలవగలిగాడా? వియత్నాంలో గెలవగలిగాడా? ఇప్పుడు చరిత్ర గురించి మాట్లాడతారు మాస్టర్. ఏ దేశం అమెరికా సొంతమని చెప్పండి. వెనిజులా అయిందా? రేపు ఎల్లుండి క్యూబా మీదకి వెళ్తాడా? కెనడాని లాక్కోవాలని చూస్తున్నాడా? ఏ దేశము ఇంకో దేశాన్ని తనలో కలుపుకోలేదు ఇంతవరకు, ఆక్రమించుకొని దాంట్లో స్థావరాలు ఏర్పాటు చేసుకుని. సర్లే నాయన, వెనిజులా అధ్యక్షుడు ఎత్తుకుపోవడం ఏంటండి? మరి ఎవరిని ఇప్పుడు సద్దాం హుస్సేన్ ఎత్తుకుపోలేదా అండి? ఎత్తుకుపోవటం ఏంటంటే ఏదో మనకి ఏది వస్తే అది. ఈయన ఎలా ఉంటే
ఇంకొకరు ఉన్నారు అసలు మనకు తిరిగేలేదనుకుంటారు, వాళ్ళేం మాట్లాడుతున్నారు చూడండి. 2003లో ఇరాక్ మీద యుద్ధం చేసి 11 రోజుల్లోనే సద్దాం హుస్సేన్ బంధించేసి. నాకు విషయం అర్థం కాంది, ఏమ్మా డ్రగ్స్ తీసుకున్న ఎంపీ కేసు గురించి ఎందుకు మాట్లాడట్లా? మన గొంతు పెగలనే, కీసు గొంతు మరింత కీసుపోయిందే. ఇదే విజయసాయి రెడ్డి అట ఎవరితోనో ఏదో చేశాడట, దాని మీద ఏమి నడిపించారు, మళ్ళీ ఇంకెవరెవరో ఏదేదో చేశారంటారు. వాటి మీద మాత్రం అసలు మనం ప్యాంట్ వేసుకున్నామా లేదా కూడా చూడకుండా పరిగెత్తుకుంటూ వచ్చేసి చర్చలు పెడతాం. ఒక్కసారి ఇరాక్ బాగ్దాద్ నగర వీధుల్లో ఉన్న ఒక్కసారి ఇరాక్ బాగ్దాద్ ఏందయ్యా చెప్పు. సద్దాం హుస్సేన్ విగ్రహం పడిపోగానే మొత్తం సైన్యం దేశం కూడా లొంగిపోయింది అమెరికాకి. ఇరాక్ సైన్యము వాళ్ళందరూ లొంగిపోలేదు. జగన్ లొంగిపోలా, జగనోద్ధరణ లొంగిపోలా. ఇరాక్లో అక్కడి స్థానికులు కొంతమంది తిరుగుబాటుదారులు, అక్కడ నువ్వు చెప్పావే విగ్రహం పడేసింది వాళ్ళే సైన్యంతో కలిసి. ఆయన తాలూకు దుష్ట పాలన అంటాం కదా మనం, ఆ పాలన ఒక పీక్ స్టేజ్కి వెళ్ళిన తర్వాత అమెరికా రంగప్రవేశం చేసినప్పుడు అప్పుడు అమెరికాకి ఈజీ అయింది. కానీ ఆ తర్వాత ఏమైంది, ఇరాక్ నుంచి ఎలా వచ్చింది వెనక్కి అమెరికా? నీకేమైనా తెలిస్తే చెప్తావు చూడు. పరిశీలించిన ఇరాన్ ఐజేసీ జనరల్ మహమ్మద్ జఫారీ ఏం చేశారు? 2005లో ఒక డాక్టరేట్ తయారు చేశారు ఇరాన్ కోసం, ఐఆర్జీసీ కోసం. సెంట్రల్ కమాండ్ లీడర్షిప్ని కనుక కొట్టేస్తే సైన్యం మొత్తం లొంగిపోతుంది. ఇవన్నీ మనం పాత వీడియోలో చెప్పనేయాలి. కానీ విషయం ఏంటంటే 4 దశాబ్దాల ఆయతుల్లా ఖమేనీ పాలనలో పవర్ షేరింగ్ అనేది ఒక పద్ధతి ప్రకారం వచ్చింది. మనం చెప్పామే ఒక 4 రోజుల క్రితం వీడియోలో, అదే వెనకంట సోషం. అసలు నేను చాలా సీరియస్ ఐటెంలోకి తీసుకెళ్ళా. కానీ అసలు వీళ్ళు ఎంత తెలివిగా ఆ ఎంపీ తాలూకు వ్యవహారాన్ని పక్కన పెట్టేసేసి ఇరాక్ యుద్ధం, ఇరాన్ యుద్ధం, ఈ పాటికి అన్ని ఛానళ్ళు మానేసినాయి. ఇక ఇరాన్ మీద యుద్ధం మీద మానేసినాయి. ఎందుకంటే సరుకు అయిపోయింది. ఎప్పుడైతే ప్రపంచవ్యాప్తంగా పర్టికులర్గా దేశవ్యాప్తంగా ఒక చమురు సంక్షోభం, గ్యాస్ సిలిండర్ల సంక్షోభం తలెత్తిన నాళ్ళు వాటి మీద స్టోరీలు రాస్తాం. ఒక్కసారిగా ఇక పర్వాలేదు, సిలిండర్లు వచ్చేస్తున్నాయి ఇంటికి, మనకంటూ ఇబ్బంది అంటూ ఇంకేమీ లేదు, ఎవడి మీద బాంబులు వేస్తే మనకేంది అనుకున్న తర్వాత ఆ స్టోరీలు తగ్గిపోతుంటాయి. మీరు ఎంత మంచి స్టోరీలు రాసినా ఇక చూడరు. అలాంటి టైంలో వీళ్ళు వచ్చి ఎందుకు చెప్తున్నారు చెప్పండి? అదే మన వాళ్ళు చెబుతూ ఉంటారు కవర్ డ్రైవ్లు అని. ఈ మాత్రం అర్థం కాదా మాకు? 16 ఛానళ్ళు ఉన్నాయి, 16లో 250 యూట్యూబ్ గొట్టాలు ఉన్నాయి, ఇంగ్లీష్ ఛానల్స్ ఉన్నాయి, హిందీ ఛానల్స్ ఉన్నాయి, భజన ఛానల్స్ ఉన్నాయి, విమర్శించే ఛానళ్ళు ఉన్నాయి. ఇన్ని ఛానళ్ళ మధ్య మళ్ళీ మనం కూడా అదే స్టోరీని కొత్తగా చెప్పటం అయితే తమాషాగా ఉంది కదా. అసలు వీళ్ళేదో ఇంటర్నేషనల్, అసలు ట్రంప్ నువ్వు తప్పు చేస్తున్నావు, నువ్వు ఏదో రోజు అనుభవిస్తావు నాయన. మనం ఎక్కడి నుంచి ఎక్కడ దాకపోయాం రా స్వామి. మనం ఎందుకు మాట్లాడాం? దానికి లైన్ క్లియర్ చేసి పెట్టారు కదా. ఆయనట నిర్దోషిగా బయటికి వస్తాడట. బయటికి వస్తాడు? ఇంకొకడేమో అసలు ఆ వృత్తులు అంటేనే అసహ్యం పుట్టేటట్టు మాట్లాడతాడు. ఒక ప్రకారం వెళ్ళాలి, టెస్టులు అలా చేయాలి ఇలా చేయాలి. ఏంటి మీరు అందరు చివరికి ఏం తెలుస్తారో మాకు తెలవదా? మరి తెలిసి కూడా ఎందుకు మాట్లాడతారంటారా? ఎందుకు అంటే ఇలా డొల్లతనాన్ని బయట పెట్టాలి కదా. మాకు తెలిసిన ఒక ఆయన ఉన్నాడు, న్యూస్ ఛానల్లో చేసేవాడు. మనం మీడియాలో అండి ఎదవని ఎదవా అని ప్రతిసారి గుర్తు చేయాలండి, లేకపోతే మనల్ని స్పేర్ చేశారనుకుంటారని. అందుకు అదనమాట.